ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆరాధనని ప్రార్థన చేసి ప్రారంభించుకుందాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడైన దేవుడవు, మీ మహాప్రేమ కనికరము వాత్సల్యతను బట్టి మీ పాద సన్నిధికి వచ్చాం ప్రభువా. మీ వాక్యం వినాలని ఆశపడుతున్నా నీ బిడ్డలందరి జీవితములో మీ ప్రభావమును, మీ వాక్యమును, ఆత్మ సంగతులను బిడ్డలకు బయలుపరచండి. మీరు మాట్లాడండి అయ్యా. ఒక్కొక్క హృదయాన్ని మీ తట్టు త్రిప్పండి. ఒక్కొక్కరి జీవితంలో వెలుగును నింపండి. మీ ప్రభావము, ప్రసన్నత బిడ్డల మీద ఉంచి మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని అనేక మంది బిడ్డల జీవితాల్లో ఆత్మీయ జీవితంలో మార్పును దయచేసి మహిమ పొందమని యేసయ్య పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. స్వర్ణకుమారి పాట పాడిన తరువాత వాక్యాన్ని విందాం. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. మహదానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. మహదానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. ఎడారి త్రోవలనే నడచిన, ఎరుగని మార్గములో నన్ను నడిపిన, నా ముందు నడచిన జయవీరుడా, నా విజయ సంకేతమా. ఎడారి త్రోవలనే నడచిన, ఎరుగని మార్గములో నన్ను నడిపిన, నా ముందు నడచిన జయవీరుడా, నా విజయ సంకేతమా. నీవే నీవే నా ఆనందము, నీవే నీవే నా ఆధారము. నీవే నీవే నా ఆనందము, నీవే నా ఆధారము. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. సంపూర్ణమైన నీ చిత్తమే, అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నన్ను విడువక. నా ధైర్యము నీవేగా, సంపూర్ణమైన నీ చిత్తమే, అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నన్ను విడువక. నా ధైర్యము నీవేగా,
స్తుతి గీతము, నీవే నీవే నా జయ గీతము, నీవే నా స్తుతి గీతము. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నారాధన. వేలాది నదులన్నీ నీ మహిమను, తరంగపు పొంగులు నీ బలమును, పర్వత శ్రేణులు నీ కీర్తినే ప్రకటించుచున్నవేగా. వేలాది నదులన్నీ నీ మహిమను, తరంగపు పొంగులు నీ బలమును, పర్వత శ్రేణులు నీ కీర్తినే ప్రకటించుచున్నవేగా. నీవే నీవే నా అతిశయము, నీకే నీకే నారాధన. నీవే నీవే నా అతిశయము, నీకే నారాధన. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నారాధన. మహదానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. మహదానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నారాధన. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్య భాగాన్ని విందాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 31వ వచనం. పైనుండి వచ్చువాడు అందరికీ పైన ఉన్నవాడు, భూమి నుండి వచ్చువాడు భూ సంబంధి అయి భూ సంబంధమైన మాటలను గురించి మాట్లాడును. ప్రియమైన దేవుని బిడ్డలారా, పైనుండి వచ్చువాడు అందరికీ పైన ఉన్నవాడు. పైనుండి వచ్చేవాడండి. ఆ పైనుండి వచ్చిన వాడే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన అందరికీ పైనున్నవాడు, పరలోక సంబంధి. ఆయన అందరినీ చూస్తూ ఉన్నాడు. మనుషులందరి క్రియలకు తగిన ప్రతిఫలాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు, ఇస్తాడు కూడా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, పైనుండి వచ్చేవాడు అందరికీ పైనున్నవాడు. ఆయన పైనుండే వచ్చాడు భూమి మీదకి మానవులందరినీ రక్షించడానికి, వారి పాపముల నుంచి విడిపించి విమోచించి రక్షించడానికి పైనుండి పరలోకము నుండి భూమి మీదకి దిగి వచ్చినవాడు. ఈయన అందరికీ పైనున్నవాడు. అందుకే పైనున్న వాని మాటలు ఎక్కువగా ఉండాలి, భూ సంబంధమైన మన మాటలు తక్కువగా ఉండాలి. భూ సంబంధమైన మన మాటలు తక్కువగా ఉండాలి.
కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, భూమి నుండి వచ్చేవాడు భూ సంబంధి. భూ సంబంధమైన మాటలనే మాట్లాడుతూ ఉంటాడు. కానీ పైనుండి వచ్చినవాడు పర సంబంధమైన పరలోక సంబంధమైన మాటలనే మాట్లాడుతూ వచ్చాడు. అందుకే భూ సంబంధి అయిన వాడు ఆదాము మొదటి మానవుడు. ఇతడు ఎక్కడి నుండి వచ్చాడు, ఎలా వచ్చాడు అంటే ఆదికాండం 3వ అధ్యాయం 19వ వచనంలో కనబడుతుంది. ఏలయనగా నేల నుండి నీవు తీయబడితివి. ఈ మొదటి మనుషుడు అంటండి నేల నుండి తీయబడిన వాడు ఆదాము. అయితే ఈ మొదటి మనుషుడు భూ సంబంధి అయి మట్టి నుండి పుట్టినవాడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 47వ వచనంలో చూస్తున్నాం. మొదటి మనుష్యుడు భూ సంబంధి అయిన వాడు, మట్టి నుండి పుట్టినవాడండి. కనుక భూ సంబంధి అయిన వాడు మట్టి నుండి పుట్టాడు. ఆ మట్టి స్వభావమే, లోక స్వభావమే, భూ సంబంధమైన స్వభావమే, శరీర సంబంధమైన స్వభావమే ఆయనలో కనబడుతూ వచ్చింది. అందుకే పర సంబంధి అయిన వాడు, పైనుండి వచ్చిన వాడు, ఆయన మాట చొప్పున చేయకుండా ఆదాము భూ సంబంధి అయిన వాడు, మట్టి నుండి వచ్చిన వాడు, మంటి నుండి పుట్టినవాడు కనుక లోక స్వభావమును కలిగి దేవుని మాట, పైనుండి వచ్చిన వారి మాట వినకుండా తిరుగుబాటు చేశాడు. తినవద్దన్న ఫలాల్ని తిన్నాడు, దేవుణ్ణి దుఃఖపెట్టాడు, దేవునికి విరోధంగా నడిచాడు. భూ సంబంధి అయిన వాడు భూ సంబంధమైన విషయాల మీదే మనస్సు ఉంచడం మొదలుపెట్టాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 5వ వచనంలో చూస్తే శరీరానుసారులు శరీర విషయముల మీదే మనస్సు ఉంచుతారు. ఇప్పుడు ఆదాము శరీర సంబంధమైన విషయాల మీదే మనసు ఉంచాడు. ఆ ఫలాలు తింటే ఏం జరుగుద్దో దేవుడు ముందే చెప్పినా భార్య మాట విని భార్య ఇచ్చిన ఫలాల్ని తిని ఆ ఫలములు ఎక్కడివి, ఏమిటి, ఎలా వచ్చాయి అని కూడా అడగకుండా ఆ ఫలాల్ని తిని ఆయన భూ సంబంధమైన స్వభావాన్ని, లోక సంబంధమైన స్వభావాన్ని బయట పెట్టుకున్నాడు. మరొకసారి అతను భూ సంబంధి అని అనిపించుకున్నాడు. దేవుని మాటను వినకుండా దేవునికి విరోధంగా నడిచాడు. అందుకే శరీరానుసారులు శరీర విషయముల మీద మనసుంచారు. శరీర విషయాల మీదే మనసుంచాడండి. దేవుడు చెప్పే ఆ పర సంబంధమైన మాటల మీద, ఆత్మానుసారులు ఆత్మ విషయాల మీద మనసుంచుతారు. కానీ ఇతను భూ సంబంధి గనుక, శరీర సంబంధి గనుక శరీర విషయాల మీదే మనసుంచాడు. అందుకే మానవుడు ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందామా, ఎలా బ్రతుకుతాం, ఎలా జీవిస్తాం, ఏమిటి మన పరిస్థితి అని భూ సంబంధి అయిన మానవుడు భూ సంబంధమైన విషయాలను గురించి ఆలోచన చేసుకుంటూ ఏదేదో టెన్షన్ పెంచుకుంటూ ఎలా జీవించాలని ఆలోచన పడుతూ ఉన్నాడు. అతను శరీర సంబంధి అయిన వాడు. అయ్యా, శరీర సంబంధి అయిన వాడు ఆదాము తన జీవితములో భూ సంబంధమైన లోక సంబంధమైన వాడుగానే ఉన్నాడు. తన జీవితములో దేవుని చిత్తాన్ని నెరవేర్చలేకపోయాడు, ఆత్మ సంబంధిగా జీవించలేకపోయాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే పరలోక సంబంధి అయిన
ఆ మహాదేవుడు పరము నుండి పైనున్నవాడు భూమి మీదకి, అందరికీ పైన ఉన్నవాడు భూమి మీదకి దిగి వచ్చాడు. ఎందుకు వచ్చాడు అంటే మానవుల్ని రక్షించడానికి. ఆయన ఆదాముకు మరలా తిరిగి ఏదైతే పోగొట్టుకున్నాడో ఆ మహిమను మరలా తిరిగి ఇవ్వడానికి, దేవుడిచ్చిన మహిమను ఆదాము హవ్వలు పోగొట్టుకున్నారు. వారు మరలా తిరిగి ఆ దేవుని మహిమను పొందాలని మహాప్రభు పరలోకము నుండి దిగి భూమి మీదకి వచ్చాడు. ఆయన అందరికీ పైనున్నవాడు. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో చూస్తే అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడేనండి. ఆయన అందరికీ పైగా ఉన్నవాడు, అందరికీ పైగా ఉన్నాడు, అందరిలోనూ వ్యాపించి ఉన్నాడు. ఆయన సర్వాంతర్వ్యామి. ఆయన అందరిలోనూ వ్యాపించి ఉన్నాడండి. అందరిలోనూ ఉన్నాడు. నీవు ఆయన నీలో ఉన్నాడని గ్రహించలేక, ఆయన నీలో ఉన్నాడని ఆ దైవ భయాన్ని కలిగి ఉండక, లోక కార్యాలు, శరీర కార్యాలు, వ్యర్థమైన పనులు, చెడు పనులు, మోస పనులు, అన్యాయము, అక్రమము నువ్వు చేస్తూ ఉన్నావు గనుక సోదరుడా సోదరి, ఆయన నీలో ఉన్నాడని గ్రహించలేకపోతున్నావు. ఎందుకంటే నువ్వు చేసే పాడు కార్యాల వల్ల ఆయన నీలో ఉండకుండా వెళ్ళిపోతున్నాడు. అసలు నీలోనే ఉంటానన్నాడు ఆయన. అందరిలోనూ ఉన్న దేవుడు ఆయన నీలో లేకపోతున్నాడంటే నీ క్రియలే ఆయన నీలో ఉండకుండా వెళ్ళిపోవడానికి కారణం. ఆయన నీలో ఎందుకు నివసించడం లేదు అంటే నీవు చేసే పనులే. నీ పనులకు ప్రతిఫలాన్ని నీవు పొందే ఒక రోజు ఉన్నదన్న సంగతిని మరిచిపోవద్దు ప్రేమన దేవుని బిడ్డలారా. అందుకే ఆయన అందరిలోనూ ఉన్నాడు. కానీ నీలో ఉన్నాడు అంటే నీవు ఆయన ఉన్నాడు గనుక భయంతోనూ వణుకుతోనూ, నీలో ప్రభు ఉన్నాడని భయముతోనూ వణుకుతోనూ, ఆయన అందరి విశ్వాసంతో నమ్మకంగా ఆయన మాట చొప్పున చేయడానికి నీవు విధేయత చూపితే ఆ ప్రభు నీలో ఉన్నాడన్న సంగతి నీకు అర్థమవుతుంది ప్రేమైన దేవుని బిడ్డలారా. నీవు ఆయన బిడ్డగా మారాలి. ఆయన బిడ్డగా మారాలి. నీవు భూ సంబంధమైన వాటిని గురించి ఆలోచించడం మానివేసి పైనున్న వాటిని గురించి, పర సంబంధమైన వాటిని గురించి ఆలోచించాలి ప్రేమైన దేవుని బిడ్డలారా. ఆయన పర సంబంధి అనగా పైనున్నవాడై ఉన్నాడు. ఆయన పైనున్నవాడు గనుక ఆ మహాప్రభుని గూర్చి, ఆయనను గూర్చి, పైనున్న వారిని గూర్చి, పరలోకమును గూర్చి ఆలోచించు సోదరి సోదరుడా. అందుకే అన్నాడు, నా ప్రేమ నా దేవుని బిడ్డలారా, కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనము నుండి 3వ వచనం వరకు చూస్తే, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతకండి. ఇప్పుడు మనం పైనున్న వాటిని వెతకాలి. పైనున్న వాటిని వెతకండి ప్రియమైన దేవుని బిడ్డలారా. పైనున్న వాటిని వెతకండి. క్రీస్తుతో కూడా లేపబడితే. ఎందుకంటే ప్రభు అయిన యేసు క్రీస్తు వారు మానవుల్ని రక్షించడానికి, వారికి మహిమను ఇవ్వడానికి, పరలోక రాజ్యములో తనతో పాటు వారు ఉండడానికి ఆయన ఏం చేశాడంటే, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయనే పరలోకము నుండి భూమి మీదకి దిగివచ్చిన ఆయన తన ప్రాణాన్ని పెట్టడానికి వచ్చాడు.
తన ప్రాణాన్ని పెట్టడానికి ఆయన వచ్చాడు. ఆయన శిలువ మీద బలి అయిపోయి మానవులందరి కొరకు ఆ రక్తాన్ని చిందించి ఆయన ప్రాణాన్ని పెట్టి మానవులను రక్షించాడు. ఆయన అంత గొప్ప దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన శిలువ వేయబడి సమాధి చేయబడి 3వ రోజున తిరిగి లేస్తాన చెప్పిన మాట ప్రకారమే ఆయన తిరిగి లేచాడు. ప్రభువుని దేవుడే లేపాడు. ఆయన మరణాన్ని జయించి లేచాడంటే ప్రేమను అద్దామని బిడ్డలారా, ఆయన సజీవుడై లేచాడు. ఆయన లేపబడ్డాడు సమాధిలో నుండి. అందుకే ఆయన యందు మీరు కూడా విశ్వాసం ఉంచితే ఆయన 2వ రాకడలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వచ్చే 2వ రాకడలో నీవు కూడా లేపబడతావు. క్రీస్తుతో పాటు, యేసయ్యతో పాటు లేపబడతావు. అనగా తిరిగి పునరుత్థానమవుతావు. పునరుత్థాన శక్తిని పొందుకొని లేపబడతావు. ప్రేమనద్దాం అని బిడ్డలారా, అందుకే మీరు పైనున్న వాటిని వెతకండి. పైనున్న వాటిని వెతకండి. ఎందుకంటే పైన ఉన్నవాడు ఎవరు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. పైనున్నవాడు ఆయనే క్రీస్తు. దేవుని కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నాడు గనుక మీరు పైనున్న వాటిని వెతకండి. ఆ క్రీస్తు ప్రభువునే వెతకండి. పైనున్న వాటి మీదే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టొద్దు. ఇప్పుడు మనస్సు మారాలంటే ప్రేమనద్దాం అని పెట్టారు. మనస్సు మారితే భూ సంబంధి అయిన వాని మనస్సు మారాలి. భూ సంబంధి అయిన వాని మనస్సు మారాలండి. ఆదాము భూ సంబంధి అయిన వాడు, నీవు నేను మానవులందరం కూడా భూ సంబంధి అయిన వాళ్ళమే. అయితే భూ సంబంధి అయిన వాళ్ళు పైనున్న దేవుణ్ణి యేసయ్యను చూడడానికి ఆయన్ని వెతకండి. ఆ పైనున్న వాటి మీదే మనస్సు పెట్టండి, కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టొద్దు. కనుక మనస్సు మార్చుకోండి. ముందు మనస్సు మారితే పైనున్న వాటి మీద మనస్సు వెళుతుందండి. వాటి మీదకే మన మనస్సు వెళుతుంది. వాటి మీదే మనస్సు పెట్టండి. లోక సంబంధమైన వాటి మీద, భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టవద్దు. ప్రేమనద్దామని బిడ్డలారా, అందుకే చూడండి, పైనున్న వాటి మీద మనస్సు పెట్టాలి. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనంలో చూస్తే ఆ పైనుండి వచ్చేది ఏమిటయ్యా అంటే, పైనుండి వచ్చే జ్ఞానం వేరు, భూ సంబంధంగా వచ్చే జ్ఞానం వేరు. ఈ పైనుండి వచ్చే జ్ఞానమే ప్రభు అయిన యేసు క్రీస్తువారు. ఆ జ్ఞానం ఎలాంటిది అంటే మొట్టమొదట నుండి పవిత్రమైనది. యేసు ప్రభువారు పరిశుద్ధుడిగానే జన్మించాడు. ఆయన పరిశుద్ధుడిగానే జీవించాడు. లోకములో మానవుల్ని రక్షించడానికి, తన ప్రాణం ఇవ్వడానికి వచ్చిన సమయములో ఆయన పరిశుద్ధుడిగానే, పవిత్రమైన వాడుగానే, పవిత్రుడిగానే జీవించాడు. అందుకే ఆయన సమాధానకర్తగా ఉన్నాడండి. ఆయన సమాధాన పరిచేవాడుగా ఉన్నాడు, సమాధానకర్తగా ఉన్నాడు. ఆయనకి పేరు కూడా సమాధానకర్త అని పేరు పెట్టబడింది. ఆయన లోబడిన వాడిగా ఉన్నాడు. సులభముగా లోబడేది ఆ జ్ఞానం పైనుండి వచ్చేది. యేసయ్య తన తండ్రికి లోబడిన వాడిగా ఉన్నాడు.
ఆ భయంకరమైన శిలువ మరణాన్ని పొందడానికి ఆయన లోబడ్డాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాడు ప్రభు అయిన యేసయ్యకు నీ తండ్రికి నీవు లోబడుతున్నావా? ఆయన కొరకు జీవించడానికి ఇష్టపడుతున్నావా? లోబడే మనసు నీలో ఉందా? సోదరి సోదరుడా, చూడండి, అన్ని విషయాల్లోనూ కూడా ఆయన సులభముగా లోబడిన వాడుగా ఉన్నాడు. తండ్రికి లోబడ్డాడు. నువ్వు లోబడ్డానికి ఇష్టపడుతున్నావా ప్రభుకి? లేకపోతే ఇంకా లోబడని తిరుగుబాటు చేసే స్వభావంతో ఉన్నావా? ఆయనైతే యేసయ్య కనికరంతోనూ ఉన్నాడు. ఎంతో మందిని కనికరించాడు. ఆయన రోగుల మీద కనికరపడ్డాడు. అలాగే ఆహారం 3 రోజులు లేకుండా వాక్యం విన్న తర్వాత వారు దారిలో ఎక్కడ మూర్ఛలు పడిపోతారని వారి మీద కనికరపడి వారికి ఆహారమును పెట్టినవాడు. సమృద్ధిగా కొండ మీద చెదరన గొర్రెల వలె ఉన్నారు వీళ్ళు అని మనుష్యుల ఎడల ఆయన కనికరపడ్డాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన కనికరంతో ఉన్నాడు. నీవు కూడా కనికరమును కలిగిన బిడ్డగా ఉండాలి. కనికరం కలిగిన బిడ్డగా ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పైనుండి వచ్చిన ఆ దేవుని జ్ఞానాన్ని నీవు కూడా పొందుకోవాలి. మంచి ఫలాలతో నిండుకొని ఉండాలి. ఆయన చూడండి, మంచి ఫలాలు కలిగి ఉన్నాడు యేసయ్య. ఆయన శిలువ మీద ఉరలాడుతూ ఉండి కూడా తను కొట్టిన వారిని, తను తిట్టిన వారిని, అలాగే ఆ గాయాలు చేసిన వారిని కూడా ఆయన ఏమంటున్నాడు తెలుసా? తండ్రి, వీరేం చేస్తున్నారు? వీరికి తెలియదు. వీరిని క్షమించమని, కరుణించమని, వారి ఎడల జాలి పడమని మంచి క్రియలు ఆయన చేస్తున్నాడు. ఆయన మంచి ఫలాలను కలిగి ఉన్నాడు. మంచి ఫలాలతో నిండి ఉన్నాడు. మరి నీ జీవితం మంచి ఫలాలతో నిండి ఉందా? లేదా పాడైపోయిన ఫలాలతో నిండి ఉన్నదా? వ్యర్థమైన క్రియలతో నిండి ఉన్నావా? లేకపోతే మంచి క్రియలతో ప్రభు కొరకు జీవిస్తున్నావా? ఎలాంటి క్రియలు నీ హృదయములో, నీ జీవితంలో, నీ బ్రతుకులో ఉన్నవో, ఎలాంటి క్రియలు చేస్తున్నావో ఆ క్రియలకు తగిన ప్రతిఫలాన్ని నీవు పొందడానికి సిద్ధంగా ఉన్నావు. ఒక రోజున ఆయన నీకు ప్రతిఫలం ఇస్తాడు. ప్రేమానందం పెట్టారు. ఏ ఒక్కరిని ఆయన ఏ మాత్రము విడిచిపెట్టాడు. అందరికీ తీర్పు తీర్చేవాడు ఆయనే. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువు పరలోకము నుండి దిగివచ్చినవాడు. ఆయన పైనుండే దిగివచ్చినవాడు. ఆదామైతే నేల మట్టి నుండి తీయబడినవాడు, భూ సంబంధి అయిన వాడు. భూ సంబంధమైన విషయాల మీదే మనసుంచి చివరికి తన ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకున్నాడు. దేవుని దుఃఖపెట్టాడు. దేవునికి విరోధమైన కార్యాలు చేశాడు. తన కుటుంబంలో నెమ్మది లేకుండా చేసుకున్నాడు. తన జీవితంలో శాంతి లేకుండా చేసుకున్నాడు. అలాంటి ఆదాము కుటుంబానికి, ఆదాము వంశానికి దేవుడు నెమ్మదిని కలగజేయడానికి రెండవ మానవుడుగా ఆత్మ సంబంధి అయిన వాడు, పై నుండి వచ్చిన వాడే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయనని కడపటి ఆదాము కూడా అనొచ్చు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటి ఆదాము ఏదైతే పోగొట్టుకున్నాడో ఆ ఆదాముకి, ఆ కుటుంబానికి, ఆ వంశానికి పోగొట్టుకున్న వాటిని మరలా తిరిగి ఇవ్వడానికి, మహిమను, ప్రభావాన్ని మరలా తిరిగి ఇవ్వడానికి దేవుడు ఆశ్చర్యరీతిగా, అద్భుత రీతిగా పరలోకము నుండి భూమి మీదకి దిగి వచ్చిన ఆయన తన్ను తాను తగ్గించుకొని రిక్తునిగా చేసుకొని భూమి మీదకి వచ్చాడు. ఎంత గొప్ప ప్రేమ కలిగిన వాడండి.
నిన్ను రక్షించాలని, నీ జీవితాన్ని బాగు చేయాలని, నీకు నెమ్మదిని కలగజేయాలని పరలోకము నుండి దిగి వచ్చిన ఆయన తనతో పాటు నీవు కూడా ఉండాలని కోరుకున్నాడండి. ప్రేమనద్దామని బిడ్డలారా, అందుకే ఆయన అంటున్నాడు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 49వ వచనం అంటాడు, పరలోక సంబంధి పోలికను ధరింతుము అన్నాడు. కనుక ప్రేమనద్దామని బిడ్డలారా, పరలోక సంబంధి యేసయ్య, ఆ పరలోక సంబంధి అయిన యేసయ్య పోలికను మనము ధరించుకోవాలి. ఆయన రూపాన్ని, ఆయన స్వరూపాన్ని మనం కూడా ధరించుకోవాలి. ధరించుకుంటే పైనున్న వాడైన యేసయ్య దగ్గరకు మనం కూడా వెళ్తాం. ఆయన మనల్ని తీసుకుని వెళ్తాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, అందుకే నువ్వు భూ సంబంధివే అయినా సరే నీవు ఆయన మాట విని ఆ పైనుండి వచ్చే జ్ఞానాన్ని నీవు గ్రహించి ఆ జ్ఞానాన్ని పొందుకొని, ఆత్మ జ్ఞానాన్ని పొందుకొని, పర సంబంధి లేదా పరలోక సంబంధి అయినా యేసయ్య పోలికను ధరించుకుంటే నీవు కూడా పరలోకములో చేరుతావు. ప్రభు యొక్క కోరిక అదే. అంతటా అందరూ మారు మనసు పొంది ఆయన బిడ్డలుగా జీవించాలని, ఆయన రాజ్యములో ప్రవేశించాలని ఆశతో, కోరికతో ఆయన ఈ భూమి మీదకి వచ్చింది. అందుకే ప్రేమనద్దామని బిడ్డలారా, ఆయన పైనుండి వచ్చిన వాడు అందరికీ పైనున్నవాడే. ఆ పరసంబంధి అయిన దేవుని మాట విని ఆయన చిత్త ప్రకారం నడవండి. భూ సంబంధిగా ఉన్న ఆదాము దేవుని మాట వెనుక తిరుగుబాటు చేసి అతిక్రమమును జరిగించుకున్నవాడు, అతిక్రమము చేసిన వాడుగా ఉన్నాడు. దేవుని మాటను అతిక్రమించాడు, మీరిపోయాడు. కనుక ప్రేమను దేవుని బిడ్డలారా, ఇంకా నీవు దేవుని మాటని మీరే స్థితిలో ఉంటే ఇప్పుడే మనసును మార్చుకొని క్రీస్తు ప్రభు యొక్క పోలికను ధరించుకొని ప్రభు బిడ్డగా జీవించడానికి దేవుడు తన కృప మీకు అనుగ్రహించునుగా. ఆమేన్. ప్రార్థన చేద్దామండి. స్తోత్రము నాయన, పరిశుద్ధుడైన దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు, బిడ్డలు విన్నారు నాయన వాక్యం, వారి జీవితాలను ఫలింపచేయండి. వాక్యానుసారమైన జీవితాలు బిడ్డలకు అనుగ్రహించండి. ఆత్మానుసారమైన జీవితాలు దయచేయండి. ఇక భూ సంబంధమైన విషయాల మీద మనసు ఉంచక పర సంబంధమైన, పరలోక సంబంధమైన వాటి మీద మనసు ఉంచే వారిగా, ఆత్మ సంబంధులుగా బిడ్డలందరినీ సిద్ధపరిచి రక్షించండి, ఆశీర్వదించండి. వాక్యం విన్న వినే బిడ్డలందరి హృదయాల్ని ఆశీర్వదించండి. వారి జీవితాల్లో మీ చిత్తమును నెరవేర్చుకునేవారిగా, మీ ఇష్టాన్ని నెరవేర్చేవారిగా సిద్ధం చేయండి. అలా గ్రామాన్ని, రాష్ట్రాన్ని, దేశాన్ని, నాయకుల్ని, ప్రజల్ని జ్ఞాపకం చేసుకొని ఆశీర్వదించండి, రక్షించండి. వాక్యమైన బిడ్డల్ని దీవించి ఆశీర్వదించమని యేసయ్య నామాన్ని బట్టి ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం బిడ్డలందరికీ సదాకాలం తోడై నడిపించునుగాక. ఆమేన్.